నమస్తే, వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. దిస్ ఇస్ తేజస్వి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల సెగ్మెంట్ రాజకీయాలు ఏ పార్టీకి ఒక పట్టాన అంతుపట్టవు. ఆ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఓటర్లు అన్ని పార్టీలను ఆదరిస్తూ ఎప్పటికప్పుడు విభిన్నతను చాటుకుంటారు. అక్కడ ఓటర్లు గెలిపించుకున్న పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండటం విశేషం. టీడీపీ ఆవిర్భావం నుండి అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. అలాంటి చోట గత ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. ఆ ప్రయోగం వికటించడంతో ఇప్పుడు తేరుకొని దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉన్న ఇన్ఛార్జిని, మాజీ ఎమ్మెల్యేని పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన శైలజనాథ్కు జగన్ సింగనమల ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత శమంతకమణి కుమార్తె యామిని బాల టీడీపీ నుంచి ఒకసారి గెలిచారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. టీడీపీ నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్లో వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ని పోటీలోకి దింపామని గొప్పగా చెప్పుకుంది వైసీపీ. కానీ అసెంబ్లీ సమన్వయకర్తగా ఆలూరు సాంబశివారెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం. పైకి మాత్రమే వీరాంజనేయులు అభ్యర్థి అయినా ఎన్నికల సమయంలో పెత్తనమంతా జొన్నలగడ్డ పద్మావతి భర్త వైసీపీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి కొనసాగేదని వైసీపీ నేతలే చెప్పుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో తన ఉద్యోగి అయిన వీరాంజనేయులు ఓటమి తర్వాత సాంబశివారెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సింగనమల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా, పీసీసీ మాజీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో జగన్ చూపు శైలజానాథ్ వైపు పడింది. శైలజానాథ్ కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులు కావటం, అందులోనూ సింగనమలలో మంచి పేరు ఉండటం ఆయనకు వైసీపీలో చేరడానికి కలిసొచ్చింది. జగన్ నుంచి పిలుపు రావడం, శైలజానాథ్ వైసీపీలో చేరటం చకచకా జరిగిపోయాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సాకే శైలజానాథ్ 2025 ఫిబ్రవరిలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి వైసీపీ తరపున కూటమి ప్రభుత్వ విధానాలపై గలమెత్తుతున్నారు. శైలజానాథ్ వైసీపీలో చేరగానే ఆయనకు జగన్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పించారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన జారీ చేశారు. శైలజానాథ్ సింగనమల వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులవడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో జగన్ తనదైన లెక్కలతో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ నిరాకరించారు. దాంతో తన ఇంట్లో ఉండే ఒక టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు అనే వ్యక్తికి ఆలూరు సాంబశివారెడ్డి సింగనమల వైసీపీ టికెట్ దక్కించుకుని జగన్ దగ్గర తన పలుకుబడిని చాటుకున్నారు. కానీ బండారు శ్రావణి చేతిలో వీరాంజనేయులు ఓడిపోయారు. అయితే ఆలూరు సాంబశివారెడ్డి భార్య పద్మావతి టికెట్ రాకపోవడం వెనుక అనంతపురం వైసీపీ సీనియర్ నేతలతో విభేదాలే కారణమన్న టాక్ ఉంది. ఇప్పుడు కూడా సాకే శైలజానాథ్ను ఇన్ఛార్జిగా ప్రకటించడం వెనుక కూడా ఆ సీనియర్ నేతల హస్తం ఉందని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెనుక ఉండి సాంబశివారెడ్డికి సింగనమలలో ప్రాధాన్యత లేకుండా చేయడానికి కథ నడిపించారంట. ఇక మాజీ ఎమ్మెల్యే పద్మావతి చాలా కాలంగా బయటెక్కడా కనిపించడం లేదు. సాంబశివారెడ్డి ఒక్కరే అడపాదడపా కనిపిస్తున్నా ఇప్పుడు ఇన్ఛార్జిగా శైలజానాథ్ను ప్రకటించడంతో సాంబశివారెడ్డి దంపతులు రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చే జరుగుతోంది. గత కొంతకాలంగా సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇన్ఛార్జ్ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డికి జగన్ పెద్ద షాకే ఇచ్చారు. సింగనమల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సాంబశివారెడ్డికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు కూడా తప్పించి సాకే శైలజానాథ్కు బాధ్యతలు కట్టబెట్టడంతో ప్రస్తుతం సెగ్మెంట్లో ఆ దంపతులు దాదాపు డమ్మీలుగా మిగిలిపోయారు. మరి చూడాలి మున్ముందు సింగనమల వైసీపీలో ఇంకెన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో.